ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మల్లన్న గారికి, మీకు తెలంగాణ గురించి యాజ్ ఎ జర్నలిస్ట్ చాలా తెలుసు. తెలంగాణ సమాజాన్ని మొత్తము విశ్లేషించిండు అనేక ఎపిసోడ్ల ద్వారా. అయితే ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులలో మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ రాజ్యాధికార పార్టీ తెలంగాణలోని బీసీ ప్రజలకు రాజ్యాధికారాన్ని సంపాదించే చివరి రోజు వరకు కూడా కొనసాగిస్తారా? ఆ కొనసాగించడానికి మీ విజన్ ఏంటి? ఇది నేను మల్లన్న గారికి ఫస్ట్ క్వశ్చన్, దానికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మొదటగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల పక్షాన ఆలోచించేటువంటి మేధావి వర్గం ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి, అలాగే కొండలరావు గారికి పెద్దలు, అలాగే నగేష్ భూషణ్ గారికి, జ్వాలిత గారికి, కిరణ్ కుమార్ గారికి, ప్రొఫెసర్ నరేంద్ర బాబు గారికి, తుల్జారాం సింగ్ గారికి, సమ్మయ్య గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి మీడియా దీన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే, వివిధ వర్గాల నుంచి వివిధ ఆలోచనతో వచ్చినటువంటి ఇంటలెక్చువల్ గ్రూపు ఒక రాష్ట్ర పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుణ్ణి తమ మధ్య కూర్చుండబెట్టుకొని మీరు ఏం చేయబోతా ఉన్నారు, మీకు ఎంతవరకు అవగాహన ఉంది, మీ లక్ష్యాలేంటి, మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాల ప్రయోజనాన్ని ఏ విధంగా నెరవేరుస్తారనేటువంటి అంశాల్లో ఇప్పుడున్నటువంటి ఈ 8 మంది దిగ్గజాలు నన్ను అడగబోతా ఉన్నారు. ఇక్కడ నేను ఎప్పుడో చదువుకున్నప్పుడు చూసిన అష్టదిగ్గజ కవులను, శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించినటువంటి దాంట్లో అవధానం వేరు. మళ్ళీ ఇది అప్పుడేమో ఆ కవులు రాజుగారిని పొగుడుతా ఉండే, ఇప్పుడున్న మేధావులు మా రాజ్యాధికార పార్టీ లక్ష్యాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. సో అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తేడా ఇది. సహజంగా జర్నలిస్టులు ప్రశ్నిస్తూ ఉంటారు మీడియా సమావేశం పెడితే, కానీ జర్నలిస్టుల పక్షాన, సమాజం పక్షాన, మీ అందరి తరఫున వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఈ సమాజం వరకు చేరాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సగౌరవంగా చెప్తా ఉంది ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకొక్కరికి మాత్రమే సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్తా ఉన్నాం. రైట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? మీ టార్గెట్ ఏంటి అనేటువంటి ప్రశ్నతో మొదటగా మురళీ మనోహర్ సార్ నా ముందు ఒక ప్రశ్నను పెట్టడం జరిగింది. నేను గతంలో చాలాసార్లు కూడా చెప్పినా, నేను ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లోకి పోతా ఉన్నా, ఖచ్చితంగా చెప్పాల్సిందే అని. నేను కూడా ఒకప్పుడు ప్రశ్నించి సమాధానం చెప్పుకునే పరిస్థితికి వచ్చిన. కాబట్టి సార్, తెలంగాణ రాష్ట్రంలో నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి పార్టీని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే సార్, ప్రతి మనిషికి భావోద్వేగం అనేది ఉంటుంది సార్. ప్రతి మనిషికి భావోద్వేగం ఉంటుంది. కొంతమంది కోపం వచ్చినప్పుడు ఎవరిని ఏమనలేక గోడని ఇట్లా గుద్దిపోతా ఉంటారు. కొంతమంది కోపం వచ్చినప్పుడు పక్క వాళ్ళ మీద అరిసిపోతా ఉంటారు. కొంతమందికి ఆవేశం వచ్చినప్పుడు కాలుతో భూమిని తన్నుకుంటూ పోతా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో సార్ నా సమాధానం స్టార్ట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర
రాష్ట్రంలో బీసీలకు భావోద్రేకం వచ్చినప్పుడు గుద్దడానికి గోడ లేదు, తన్నడానికి అతని దగ్గర భూమి లేదు. కేవలం అగ్రవర్ణాల ఓదార్పులతోని సరిపోయింది. అంటే కనీసం ఓదార్పు కూడా తన వర్గాల నుంచి ఓదార్చేటోడు లేకుండా అయిపోయాడు. ఇది భావోద్వేగానికి సంబంధించినటువంటి ఒక అంశం. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ ఆవశ్యకతకు ప్రధానమైనటువంటి కారణం ఒకటి, ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు లేకుండా పోయినాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అడుక్కునే స్థాయిలో బతుకుతా ఉన్నారు. వీటన్ని అంశాలకు మూల కారణం రాజ్యాధికారం ఒకటే వీళ్లకు పరిష్కారం అనేటువంటి అనేకమైనటువంటి డాటాలు ముంగటేసుకొని ఏ అంశంలో ఏం జరిగింది, విద్యలో ఏం జరిగింది, వైద్యంలో ఏం జరిగింది, ఇండస్ట్రీలో ఏం జరిగింది, సినిమాలో ఏం జరిగింది, పాలిటిక్స్ లో ఏం జరిగింది, టోల్గేట్ల దగ్గర ఏం జరిగింది, ఆఖరికి ఈడబ్ల్యూఎస్ కోటా దగ్గర కూడా ఏం జరిగింది అనేటువంటి అన్ని అంశాల సంఘర్షణ, అన్ని అంశాల మదన సంఘర్షణ ఈ రాజకీయ పార్టీ ఆవిర్భావ ఆవిష్కృతం తెలియజేసింది మాకు. ఇంకంతేకాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు మారతాయి అనుకున్నటువంటి బీసీలు రేపేమొస్తుందో తెలియకుండా ఈరోజు శరీరాన్ని తగలబెట్టుకున్న బీసీలు రేపు ఎలాంటి తెలంగాణ మన ముందు ఆవిష్కృతమవుతుందో తెలియకుండా రైళ్లకెదురుగా వెళ్ళి పరిగెత్తి జై తెలంగాణ అని చనిపోయిన బీసీలు ఒకవేళ ఈ రోజు వాళ్ళు బ్రతికి ఉంటే అమ్మో నేను పొరపాటున చనిపోయేవాడిని అనేటువంటి వాతావరణం ఇవాళ ఉంది. ఈ తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న తెలంగాణనే ఉంటది భవిష్యత్తులోని తెలంగాణ ఉద్యమంలో అసలు వాసినటువంటి బీసీలు అనుకుంటే ఆ రోజు ఒక్కరు కూడా ఆత్మహత్యలు చేసుకోకపోతుండే. వచ్చిన తెలంగాణ ఇది అగ్రకుల పాలకులు, పెట్టుబడిదారులు, పెత్తందారుల తెలంగాణగా మారింది తప్ప సామాజిక తెలంగాణగా మారలేదు. ఇది సామాజిక తెలంగాణగా మారాలంటే ఖచ్చితంగా ఆ సామాజిక అంశాల నుంచి పుట్టినటువంటి ఆలోచనలతోటి ఓ రాజకీయ పార్టీ పుట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకురావడం జరిగింది. ఈ బడ్జెట్లలో అంటే కళ్ళ ముందే నేను ఒక పార్టీ నుంచి ఒకే ఒక్క మాట ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన, మీ క్యాస్ట్ సెన్సస్ చేస్తాము, కులాలుగా మీ తలను లెక్కబెట్టి మీకు అప్పగిస్తామనేటువంటి మాట రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటను నేను విశ్వసించిన, ఇక్కడున్న పౌర సమాజం కూడా విశ్వసించింది. ఆ తర్వాత 42% రిజర్వేషన్ పేరుతో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి అందులో అనేకమైనటువంటి అంశాలను పొందుపరిచారు. ఏ అంశం పైన సెక్రటేరియట్ లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో నేను ఉన్నా, జానారెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒకేసారి 42% రిజర్వేషన్ ఏం చేద్దామనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా జానారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని స్కిప్ చేద్దామని చెప్పిన తోటే వాళ్ళ కుట్ర బహిర్గతమైంది. నాకు వీళ్ళు కుట్ర చేయబోతా ఉన్నారు బీసీల మీద అనేటువంటిది అక్కడ నాకు స్పష్టమైంది. అందుకోసమే ఆ రోజు తాజ్ కృష్ణ హోటల్లో అన్ని వ్యయ ప్రయాసాల కోర్చి బీసీ పౌర సమాజాన్ని ఒక వేదిక మీదకి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో అనేక బీసీ నాయకులను కలిశాను, అనేక మందితోటి ఒక ఉద్యమం నిర్మించాలనేటువంటి ఆలోచన చేసినాను. మీ అందరికీ తెలుసు, నేను వైపు ఈ కూడిపి ఐక్యంగా ముందుకు పోయే ప్రయత్నాలు నేను చేస్తా ఉంటే, ఇంకో వైపు నుంచి వాళ్ళు బుకేలు ఆ తర్వాత శాలువాలు పట్టుకొని ఎవరైతే మనల్ని ముంచాలని ఐడియాలు చేస్తా ఉన్నారో వాళ్ళకి శాలువాలు కప్పి పాలాభిషేకాలు చేసి వస్తా ఉన్నారు.
నేను వాళ్ళ ద్వారా మన జాతులకు మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన విరమించుకున్నా. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో నన్ను నమ్ముకున్నటువంటి మిత్రులందరం కూడా రాజకీయ పార్టీగా వస్తే తప్ప ఈ అగ్రవర్ణ ప్రభుత్వాల మెడలు వంచలేము అనేటువంటి డిసిషన్ తీసుకున్న తర్వాత ఆ ఆలోచన పౌర సమాజం ముందు పెట్టినాం. మీ అందరి ముందు పెట్టిన తర్వాత ఎక్కడైనా రాజకీయ పార్టీ ప్రారంభమైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు మనుషులు మాట్లాడి జెండా లాగిపోతారు. కానీ మీరు చెప్పండి అని చెప్పి మేము పెట్టడం జరిగింది. సభ ముందు గంటన్నర సేపు మీ ఆలోచన ఈ సమాజం ముందు పెట్టండి, నేను చేస్తుంది పొరపాటు అయితే సరిదిద్దుకుంటాను, చివరి అవకాశంగా కూడా మీ ముందు పెట్టడం జరిగింది. అంటే ఈ పార్టీ పుట్టుక అనేది ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఆందోళనలు, ఎంత అంతర్మదనం జరిగిన తర్వాత పుట్టిందనేది పెద్దలు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా. అది నా ప్రశ్నకు సమాధానం అనుకుంటా ఉన్నా. ఇక రెండో అంశం, ఇందులోనే ఇంకొక అనుబంధ క్వశ్చన్ చేశారు. ఏమని? లక్ష్యాన్ని చేరేటువంటి అంశం ఉంది. ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను సార్, ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్పిన ఇదే తీన్మార్ మల్లన్న ఈ ఉద్యమాన్ని ఆపితే కావలసిన పని చేస్తామని చెప్పి నాకు ఆఫర్లు వచ్చినాయి సార్. నాకు ఆఫర్లు వచ్చినాయి. నీకేం కావాలో చెప్పు, చేస్తామని చెప్పారు. కానీ ఒక్కడే చెప్పిన, నేను మళ్ళీ పుట్టను, ఈసారే ఒక్కటే జన్మ ఉంది నాకు, ఈ జన్మలోనే నా జాతుల గురించి ఏదన్నా చేస్తానని ఒకే ఒక్క మాట చెప్పినాను సార్. అంటే నా లక్ష్యం వైపు నాకు క్లారిటీ ఉంది సార్. నేను ఈ సమాజాన్ని, నన్ను నమ్ముకున్నటువంటి లేకపోతే నా వైపు దీనంగా చూస్తున్నటువంటి నా జాతులను అధికారం వైపు తీసుకుపోవడంలో 24 గంటలు శ్రమించి పని చేయడానికి సిద్ధంగా ఉన్న లక్ష్యాన్ని చేరుకుంటా.